స్తోత్రంలో మీ అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో మనం దేవుని యొక్క మాట వినబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమైన మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన కూడిక ఇది. విశ్వాసమైన మనకి చాలా ప్రాముఖ్యమైన కూడిక. నిజంగా ఎంత ప్రాముఖ్యమంటే మనం దానికి ఎంతెంతో చెప్పలేం. అది ఎంత పొడవో ఎంత వెడల్పో కూడా మనం చెప్పలేం. అంత ప్రాముఖ్యత. ఎందుకంటే విశ్వాసులకి కర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే ఎబ్రిల్కి రాసిన పత్రికలో స్పష్టంగా ఈ మాట ఉంది. 12వ అధ్యాయంలో విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తుదము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులమైన మనం ఎటు చూడాలి? ఎవరి వైపు చూడాలి? దేని వైపు చూడాలి? మనం ఎటు వెళ్ళాలి అంటే ఇవాళ మనం చూసినట్లయితే రెడీ విశ్వాసులు వాళ్ళ జీవితాల్లో నిజంగా రకరకాల వైపు చూస్తూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం చదివిస్తూ ఉంది ఏంటంటే విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపే చూడాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వైపే చూడాలి. ఆయన వైపు చూస్తేనే మనందరికీ ఆశీర్వాదం. ఆయన వైపు చూస్తేనే మన విశ్వాస జీవితంలో మనం ఖచ్చితంగా మనము వృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా మనం గమనించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో చాలా రకాల పొరపాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలా పొరపాట్లు అంటే వేరే పాపమేం కాదు. వేరే పాపాన్ని గురించి నేను చెప్పను. కాబట్టి ఈ రోజున మన విశ్వాస జీవితంలో మనం చాలా పొరపాట్లు అంటే, ఒకటి దేవుని సన్నిధిని సరిగా మనం ఆశ్రయించుకోవటమే పెద్ద పొరపాటు. రెండవది దేవుని యొక్క మాటలను చదవకపోవటమే పొరపాటు. తర్వాత ధ్యానించుకోవటమే పొరపాటు. తర్వాత వాక్యాన్ని బట్టి నడవకపోవటమే పొరపాటు. కాబట్టి ఇదే పెద్ద పొరపాటు. కాబట్టి నేను దొంగతనం చేయలేదయ్యా, తర్వాత లేకపోతే నేను ఇంకో పాపం చేయలేదు. నిజమే. నేను మనం చెప్పాను, సహోదరుడు యేసుప్రభు దగ్గర పరిగెత్తుకుని వచ్చి ఆయన నిత్య జీవాన్ని కోరుకున్నాడు. అయితే యేసుప్రభు అతనికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అతనికి ఆజ్ఞను కూర్చి చెప్పినప్పుడు ఆ ఆజ్ఞలో అతను అన్నాడు కదా, ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, బాల్యం నుండి చక్కగా అనుసరిస్తున్నా. నేను అబద్ధాలు ఆడట్లేదు, అబద్ధ సాక్ష్యంగా పలకట్లేదు, నా తల్లిదండ్రులను కూడా నేను సన్మానిస్తున్నాను, దొంగిలించట్లేదు, అంతా బాగానే ఉంది, అన్నీ కూడా నేను కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమైన నీవు కూడాను అదే స్థితిలో ఉన్నావు, మంచిదే. ఇక్కడ పరిగెత్తుకొని వచ్చిన వ్యక్తి వాక్యం తెలుసు కానీ అతని విశ్వాసి కాదు. అర్థమవుతుందా మీకు? వాక్యం తెలుసు అతనికి, కానీ అతని విశ్వాసి కాదు. అయితే ఇప్పుడు దేనిపిల్లారా, ఈనాడు విశ్వాసులైన మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే, మనకి అవసరమైంది భూమి మీద ఒక్కటే. కాబట్టి ఏంటంటే ఆ ఒక్కటి మన విశ్వాస జీవితం. విశ్వాస జీవితంలో దేవుడు ఇచ్చే కృపలో, ఆ కృపను బట్టి ఇచ్చే వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు, అవి చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా విశ్వాస జీవితంలో నిలకడగా నిలబడాలి.
అంటే ప్రభు వైపు మాత్రమే చూడాలి, ప్రభు వైపే చూడాలి. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఏం చేశాడంటే తన దాసుని పిలిచాడు. ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక అతనికి 2 ఇచ్చాడు, ఒక అతనికి 1 ఇచ్చాడు. సరే ఇచ్చేసి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. అయితే తలాంతులు పొందుకున్న ఈ వ్యక్తులు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఈయన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అలాగనే ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళలో ఒకడు ఏంటంటే ఆ తలాంతు తీసుకొని ఏం చేశాడు, కనీసం తలాంతు వైపు చూడట్లా, ఇచ్చిన వ్యక్తి వైపు కూడా చూడాల. ఈ తలాంతుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? తలాంతుని అంటే గొయ్యితోని గోతులు పెట్టేశాడు. ఇక ఆ తలాంతుని గురించి మర్చిపోయాడు. ఆ తలాంతుని గురించిన ఆలోచన ఇతనికి లేదు. ఆ తలాంతుని గురించిన మరి దాని యొక్క ప్రాముఖ్యత కూడా ఇతనికి లేదు. ఇతను ఏం చేశాడంటే దాన్ని లోతుగా గోతులు పాడు చేశాడు. కానీ 2 తీసుకున్న వ్యక్తి ఉన్నాడు చూసారా, ఎవరైతే 2 పొందుకున్నాడో ఆ 2 తీసుకున్న వ్యక్తి మాత్రం ఆ 2 వైపు చూస్తున్నాడు. ఇచ్చిన యజమాని మీద ధ్యాస పెట్టాడు. ఈ 2 తలాంతులను చూస్తున్నాడు. ఈ 2 తలాంతులను చూస్తే 2 మీద కూడా ధ్యాస పెట్టి ఈ 2టిని ఎలాగా వృద్ధి చెందాలి, వృద్ధి చేయాలి, ఈ 2టిని ఎలాగ వృద్ధిపరచుకోవాలి అని ఈ 2 మీదే ధ్యాస పెట్టాడు. ఈ 2 మీద దృష్టి పెట్టాడు. అలాగనే 5 తీసుకున్న వాడు కూడాను ఆ 5 మీద దృష్టి పెట్టాడు, ధ్యాస పెట్టాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడాను ఆ తలాంతులు ఇచ్చిన వ్యక్తికి అన్యాయం చేయకూడదు. హల్లెలూయా. ఆ తలాంతులు ఇచ్చిన వ్యక్తికి అన్యాయం చేయకూడదు. ఆ తలాంతులు ఇచ్చిన వ్యక్తికి న్యాయం చేయాలి. ఆ వ్యక్తికి న్యాయమే చేయాలి. కాబట్టి ఎలాగా అని ప్రియ దేవులారా, ఆ తలాంతుల్ని ఏం చేశారంటే వాడటం మొదలు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశారంట? వాడటం మొదలు పెట్టారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, విశ్వాసలేని మిమ్మల్ని, దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అనే తలాంతు చాలా గొప్పది, చాలా గొప్పది. మరి రక్షణ అనే తలాంతుని వాడుతున్నారా? దేవుడికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. సరే, ఈ రక్షణ అనే తలాంతుని ఎలా వాడాలి, ఏ విధంగా వాడుకోవాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. దావీదు మహారాజు అంటాడు కీర్తన గ్రంథంలో, ఆయన చాలా చక్కగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. నూట 16వ కీర్తన 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. 116వ కీర్తన 12వ వచనం ఏమంటున్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములలో ఉపకారములన్నింటిలో నేను ఆయనకి ఏమి చెల్లింతును? ఏం చెల్లించాలి? ఏం చెల్లిస్తే సరిపోద్ది? చాలా మంది అనుకుంటారు ఒక గిద్ద బియ్యం తీసుకెళ్తే చాలా అనుకుంటారు. లేకపోతే మన చెట్లు కాసిన కాయలు, మన తోటలో పండిన పంట, తర్వాత మన కష్టార్జితం నుండి కష్టము, ఇవన్నీ ఇవ్వాల్సిందే. ప్రభు కూడా ఏం చెప్పాడంటే, వాటిని మానక వీటిని చేయుడి అని ప్రభు చెప్పాడు. వాటిని మానవద్దు, ఇవ్వాలి. గిద్ద బియ్యం చేస్తావో 2 గిద్దలు చేస్తావో నాకు అనవసరం, తేవాలి. రెండవది ఏంటంటే, నీ కానుక, నీ కష్టార్జితం నుంచి కూడా తేవాలి. ఇలాగా ఇవి మానక ఇవి చేస్తూ ఇదిగో మీరు ఇంకొకటి కూడా చేయాలి.
అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ అవసరమే. దేవుని మందిరానికి అవసరం, మందిరంలో ఉన్నవారికి అవసరం. ఏంటి మందిరంలో యాజకులుగా యాజకత్వం చేస్తున్న ఇగో ఆ సేవకుడు కూడా యాజకుడు కూడా అవసరం ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా తేవాల్సిందే. అయితే ప్రదేవులారా నేనేం చెల్లించాలి అని భక్తులు ప్రశ్నించుకుంటూ ఆయనకు మాట ఏమంటాడు తెలుసా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని. ఆమేన్. ఇప్పుడు రక్షణ పాత్రను చేతపుచ్చుకున్నావా లేకపోతే బీరువాలో పెట్టావా? ఏం చేశావు? విశ్వాసం నిన్ను అడుగుతున్నా. రక్షణ పాత్రను చేతపుచ్చుకోవాలి. చేతిలో ఉన్న పనిముట్టు వాడబడింది. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? అది పొడవలైన కావచ్చు, పొడుగైన కావచ్చు. వాడుకునే ఉద్దేశం ఉంటే ఏదైతే దేన్నైతే వాడుకోవాలనుకున్నావు అది ఖచ్చితంగా చేతిలో తీసుకుంటావు. ఇది నాకు అవసరం లేదనుకున్న దాన్ని పక్కన పడేస్తావు. అవునా కదా లత? అవునా? ఖచ్చితంగా. ఇప్పుడు వాడుకునేవారు ఆ పాత్రను చేతిలోకి తీసుకుంటారు, వాడుకుంటారు. మిక్సీ ఎందుకు? అందానికి అలంకరణగా ఇంట్లో కనపడటానికే, వాడుకోవటానికేగా. కాబట్టి తీసుకున్న తర్వాత వాడుకోకుండా పక్కింట్లోకి వెళ్ళి వస్తారు ఎవరైనా. అది అవివేకం కదా. ఏంటి? తర్వాత ఒక పెద్ద డబరా కొన్నాం. దేనికి కొన్నాం? వాడుకోవటానికేగా. కాబట్టి దాన్ని అలంకరణగా అపికం మీద పెడతానికి కాదుగా. పెద్ద టీవీ కొన్నాం. దేనికి కొన్నాం? చూస్తానికేగా. అంటే వాడతానికేగా. ఇప్పుడు 6x6 ఏంటిది? మంచం. 6x6 ఇంకా 6x6 కాదు కానీ 8x6, 8x8 కూడా. ఇంకొకళ్ళు పెద్ద పెద్దలోనైతే 12x12 అమ్మా కింగ్ బెడ్ అంటారు. ఎందుకు? ఇవన్నీ ఉపయోగించుకుంటానికే. అవునా కదా? ఉపయోగించుకుంటానికే. మొన్న నేను ఒక ఇంటికి వెళ్ళాను. బెడ్ కొన్నారంట. ఆ ఇంట్లో ఆ పాప చెబుతుంది, మాస్టర్ గారండి దీన్ని కొన్నాం కానీ దీని మీద ఒక్కరోజు కూడా నేను పండుకోలా. ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దాన్ని ఎవరో ఒకరు ఉపయోగిస్తున్నారు కానీ తను ఉపయోగించట్లేదన్న బాధతో ఆ మాట చెప్పి ఇప్పుడు ఉపయోగిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా అన్న తర్వాత అది మనం ఉపయోగించకపోయినా బాధే. అవునా కదా? మనము మన ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఉపయోగిస్తున్నా సరే ఏమంటుందంటే అయ్యో నేను ఉపయోగించుకోలేకపోతున్నానే. అవునా కదా? ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంటి వాళ్ళందరూ కూడా ఉపయోగిస్తున్నాను, వాళ్ళతో పాటు నేను కూడా ఉపయోగిస్తున్నా. ఆమేన్. అంటే ఏదైనా సరే చక్కగా ఉపయోగించడానికి ఇష్టపడతాం. ఉపయోగించేదాన్ని ఖచ్చితంగా మన చేతుల్లో తీసుకుంటాం. ఇప్పుడు రక్షణ అనే పాత్ర దేవుడు నీకు ఇస్తే దాన్ని నువ్వేం చేశావు? ఉపయోగిస్తున్నావా? విశ్వాసి? ఈ విశ్వాసుల కూడికలు ఎందుకు? ఏంటి? ఆ రక్షణ పాత్రని ఉపయోగించడం కోసమే. ఆమేన్. హల్లెలూయా. దేనికి ఊరికేం కాదు. ఈ కూడిక ద్వారా ఏదో మాస్టర్ గారి పేరు వస్తారు కాదు. ఏంటి? వస్తే రావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాస్టర్ గారితో పాటు ఇంకెవరికి వస్తుంది పేరు? ఎవరికి వస్తాయి? వస్తుందా రాదా? నువ్వు అంటావు మా మాస్టర్ గారు
ఉపవాస కూడికలు పెట్టాడు. ఆ ఉపవాస కూడికలు నేను చాలా బలం పొందుకున్నా. ఆమేన్. కాబట్టి నేను ఎప్పుడరా ఒకటి మన పేరు కోసమే కాదు, దేవుడి నామానికి మహిమార్థంగా మనం వాడబడటానికి, అసలు మనమేంటో మనం తెలుసుకోవటానికి కూడికలు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు గారు, రాజు అయిన దావీదు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటిలో నేను ఆయనకి ఏం చెల్లించాలి? ఏం చెల్లిస్తే సరిపోతాయి? ఏం చెల్లించాలి? ప్రశ్నించుకుంటున్నాడు. ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? ప్రశ్నించుకుని ఏం చేస్తావంటే చర్చిలో ఒక వస్తువు తెస్తావు, మంచిదే తేవాలి, అవసరమే. రెడీ? ప్రశ్నించుకుని ఏం చేస్తావు? ఒక స్తుతి కూడా పెట్టుకుంటావు. ఆమేన్. మంచిదే పెట్టుకుంటావు, మంచిదే పెట్టుకో. సంవత్సరానికి ఒక స్తుతి కూటం పెట్టుకోవాలి విశ్వాసం. సంఘాన్ని వినిపించుకొని దేవుడు మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాపాడాడు అని చక్కగా సాక్ష్యం చెప్పుకొని తర్వాత దైవజనుడితో వాక్యం చెప్పించి ఆ తర్వాత ఏం చేయాలి? సేవకుడికి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పడం మంచి పద్ధతి కాదులే, కానీ అయినా సరే ఒకసారి గుర్తు చేస్తా. ఏం చేయాలంటే దైవజనుడు ఖచ్చితంగా కదా అండి, అది కృతజ్ఞత. మనిషి ఉన్నా లేకపోయినా ఒక్కోసారి అంటే మనిషి లేని మనిషికి బట్టలు పెడతారండి. కట్టుకుంటారా అని ఉన్న సేవకుడికి పెట్టరు చాలా మంది. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. ఉన్న ఇంట్లో ముసలమ్మలకు మాత్రం ముట్టుకోలేదు పెట్టరు బట్టలు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇప్పుడు ఇవన్నీ చేస్తే సరిపోద్దా? ఒకవేళ అంతటితో సరిపెట్టుకునే పని అయితే దావీదు గారు కూడా ఏం చేసేవాడంటే ఆయన మహారాజు కదా. మహారాజుకి ఏం తక్కువ? నీకు నాకైనా తక్కువ, కానీ అవునా? నీకు నాకైనా తక్కువ, కానీ మహారాజుకి ఏం తక్కువ? ఆయన శాసిస్తే ఆయన శాసనాన్ని బట్టి అక్కడ ఉన్న సైనికులు కానీ లేదా భటులు కానీ లేకపోతే ఆ రాజ్యంలో ఇదిగో ఈయన కింద పనిచేసే వారందరూ ఏదైనా సరే ఎవరికైతే ఇవ్వమన్నాడో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇచ్చేస్తారంతే. ఆయనకి ఏం తక్కువ లేదు. ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఆయన అంటున్నాడు కదా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవా నామమున. ఎవరి కోసం? నిజంగా రక్షణ పాత్రని ఉపయోగిస్తున్నావు నువ్వు? చాలా మంది సంఘం వృద్ధి చెందడానికి ఇలాంటి కూడికలను ఏర్పాటు చేస్తుంటే ఎప్పుడు కూడా సంఘంలో సేవకునైన నీరు, ఇలాంటి విశ్వాసులైన నీరు చూసిన మొక్కలనే చూస్తున్నాం. అవునా కదా? చూసిన మొక్కలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడో వారానికో 10 రోజులకు ఒకసారి చూడడం మొక్క ఉంటుంది, ఉందా లేదా? వారానికి ఒకసారి చూస్తాను నేను కొంతమంది మోకాలు. మీకు కూడా అంతే. అందుకని వాళ్ళు రాగానే నేను వాక్యం చెప్తున్నా నాయకు చూడరు, ఎందుకంటే ఎప్పుడు చూసే మొహమే అయ్యారిది కాబట్టి ఎవరు వచ్చారని చూస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా. ఎందుకని దగ్గర చూడండి, సంఘము వృద్ధి చెందలేకపోతుంది. విశ్వాసి నిన్నే ప్రశ్నిస్తున్నాడు ప్రభు, ఎందుకు సంఘము అభివృద్ధి చెందలేకపోతుంది? ఎందుకనంటే నీ చేతిలో రక్షణ పాత్ర లేదు. రక్షణ పాత్ర ఉందా కానీ అది నీ చేతిలో లేదు. అర్థమవుతుందా? రక్షణ పాత్ర ఉంది. ఎక్కడుంది రక్షణ పాత్ర? ఎక్కడుంది? ఏమన్నా మన పెద్ద తగ్గలా ఇది కొన్నామంటగా లత, అది ఎక్కడుందంటే ఏమని చెబుతావు? ఏమంటావు? అది ఎక్కడుందంట? కొన్నాను కానీ అడిగారండి, అది ఎక్కడో ఎవరన్నా వచ్చి అడిగారు, అమ్మాయి పెద్ద డబరా కొన్నామంటగా, కొద్దిగా మా ఇంట్లో వంట చేయడానికి కావాలి కొన్నామంటగా. ఏది కొద్దిగా అంటే అది ఎక్కడుంది? ఇప్పుడు నా కిందేం లేదు, అది ఎక్కడో పైన అక్కడెక్కడో ఉంది. ఉపయోగించినప్పుడు ఎందుకు దాన్ని కొంటాం? అవునా కదా? ఎవరికైనా లేదనుకో, ఇవ్వు, ఏమైంది?
పెడితే అదేం పట్టిద్దంట అమ్మా? అయ్యో వత్తేగా, గుడుకులు తెల్లగా వత్తేగా అమ్మా. సిలువు పట్టిద్దా దానికి కూడా? చెమట అదేదో దాంట్లో నుంచి సిలబర్ దాంట్లో నుంచి తెల్లగా వచ్చి బెజ్జాలు పడిపోతాయి. ఎప్పుడుకో తీస్తావు. అయ్యో మోసం, నేను ఒక్క రోజు కూడా బాగుండలేదు మోసలకి. ఒక్కరోజు కూడా పాపం మా అత్త అడిగింది, పాపం ఎవరికో ఇవ్వాలంట. మా అత్త మాట కూడా నేను వినలేదు అసలు. ఏంటి వాళ్ళ కొట్టాను కొన్నానా అని అన్నాను నేను కదా. ఇచ్చినా బాగుంది, ఎందుకంటే అప్పుడప్పుడు దాన్ని తోమాలి, శుభ్రంగా తెలుసుకోవాలి, ఆరబెట్టాలి, మరలా తీసి పైన పెట్టాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ వాడాలి, మళ్ళీ శుభ్రంగా కడిగి తుడిసి ఎండబెట్టి మళ్ళీ పైన పెట్టాలి. అప్పుడు పాడవదు. ఆమేన్. నువ్వు వాడకుండా పైన పెట్టావా, ఇక్కడ వస్తువు పాడైంది, కానీ రక్షణ పాడవదు. కానీ నువ్వు పాడైపోతావు. జాగ్రత్త. విశ్వాసం అర్థమవుతుందా? అందుకని మనం పాడైపోకుండా ఉండాలంటే, అంటే పాడైపోవటం అంటే మనలోకి ద్వేషం వచ్చేస్తుంది, అసూయలు వచ్చేస్తాయి, కక్షలు వచ్చేస్తాయి, ప్రేమ ఎంత వస్తుంది, దుష్ట మనసు అంతా కూడా మనలోనే ఉంటుంది. ఇదే మనం పాడు చేస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు మనం పాడైపోకుండా ఉండాలంటే రక్షణ పాడవదు, రక్షణ పాత్ర పాడయ్యేది కాదు. కానీ రక్షణ పాత్ర నీ చేతులు లేకపోతే నువ్వు పాడైపోతావు. అర్థమవుతుందా విశ్వాసి? చాలా మందికి అర్థం కావట్లా. ఈ ప్రార్థన ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు, ఈ కూడికలు ఎందుకో తెలియట్లేదు. చాలా మందికి ఎవరైనా చెప్పినా సరే వింటారా, ఇంత ఎవరన్నా ఎక్కడికి వెళ్ళట్లేదంటే వాళ్ళ మైండ్లోకి వెళ్ళట్లా. ఎవరన్నా చెవులు దాకా వెళ్తుంది, దొరుకుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతే ఉంది విశ్వాస జీవితం. ఇలానే ఉంది విశ్వాస జీవితం. నువ్వు దులుపుకొని వెళ్ళిపోవడానికి కాదండి, దేవుడు నీకు రక్షణ పాత్రను ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. రక్షణ పాత్రను ఉపయోగిస్తే, ఇక్కడ వస్తువును ఉపయోగించకపోతే వస్తువు కొన్నవాడు పాడైపోడు, కానీ వస్తువు పాడైపోద్ది. కానీ ఇక్కడ రక్షణ పాడవదు, కానీ ఆ పాత్రను ఉపయోగించిన వాడు పాడైపోతాడు. విశ్వాసులు పాడైపోతాం. దేని ఉపయోగించకపోతే చెప్పండి, దేని ఉపయోగించకపోతే ఏమా? రక్షణ పాత్రను ఉపయోగించకపోతే జాగ్రత్త. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఏంటి, సజీవులుగా ఉండగానే, బ్రతికి ఉండగానే నువ్వు రక్షణ పాత్రను ఉపయోగించాలి. ఆమేన్. ఇక్కడ అదే భక్తుడు అంటున్నాడు. ఏమన్నాడంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిలో నేను ఆయనకి ఏం చెల్లించాలి? ఏదైనా చెల్లించి సరిపెట్టుకోవచ్చు. ఆయన కావాలంటే నాణ్యములు గుప్పిడితో తీసారా, ఎట్లా తీసుకో. మహారాజు ఆయన ఇట్లా తీసి పెట్టించి ఎవరా అనొచ్చు. నీకేం కావాలి? అయ్యా నాకు తినటానికి తిండికి ఏం చల్లేవాలి, ఇటుకో 10 బస్తాలు పంపించండి. ఇస్తాడు. అయ్యా ఉండటానికి ఇల్లు లేదయ్యా, అరే ఇంటి పేరు ఒక 5 సెంట్లు భూమి రాసే ఇచ్చేయండి, ఇంటికి రాసి ఇచ్చేస్తాడు. పేపర్లే కాదు, భూమిని కూడా ఇస్తాడు. ఆమేన్. అంతటి సమర్థుడు ఆయన. కానీ దేవుడారా, ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు లేకపోతే దేవుని నామములో ప్రతిదీ చేయడానికి ఇష్టపడి ఏదైనా చేస్తాడు. సిద్ధపరచడు పాపం దేవాలయాన్ని కడతానికైనా. ఇనుము కట్టేగా ఆ ఇనుములు, ఎత్తడి, రాగి, ఎండి, బంగారం, రకరకాల వైద్యాలన్నీ సిద్ధపరిచాడు ఆయన. అది కాదు. ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి
ఇప్పుడు అంటున్నాడు కదా, ప్రశ్నించుకొని ఆ తనలో నుంచి ఇప్పుడు బయటకు వస్తుంది సమాధానం. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసానికి వస్తుందా సమాధానం? వస్తుందా? ఇప్పుడు ఏమంటాడు తెలుసా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయుదును. తర్వాత యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించు. ముందేం చేయాలి? తర్వాత మొక్కుబడులు. నేను నాకు ఇంత జరిగితే సాక్షి చెప్పుకుందాం అనుకున్నా. సాక్ష్యమే. ఎట్ట జరిగితే సాక్ష్యమే, మంచిదే. ఇదో మొక్కుబడేగా. చాలా మంది మన విశ్వాసం సంఘం ప్రార్థన చేయాలి, అయ్యగారు ప్రార్థన చేయాలి. వీళ్ళ అంటే ఇలా మొక్కుబడి మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికో వెళ్ళాలి. నీ రక్షణ కోసం, నీ ఆరోగ్యం కోసం సంఘం ప్రార్థన చేసిందిగా. ఆమేన్. చేసిందా చేయలేదా? సంఘం ప్రార్థన చేసింది నీ రక్షణ కొరకు, నీ ఆరోగ్యం కోసం, నీ కుటుంబం యొక్క క్షేమం కొరకు. సంఘం ఏం చేసింది? సంఘ కాపులు ఏం చేశాడు? అమ్మగారు ఏం చేసింది? కన్నీరు గార్చి ఉపవాసం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి ఇప్పుడు ఇది జరిగితే ఇదిగో ఇది నేను ఎక్కడిస్తావు? రాసి పంపిస్తున్నారండి. రాసి, అవునా కదా? నేను అనౌన్స్మెంట్ చేయగానే అనౌన్స్మెంట్ చేసిన ఆయనకి మంచిదే, ఇంకో దేవుని పనేగా. మరి నీ పాస్టర్ గారిని తర్వాత నువ్వు ఆరాధిస్తున్న మందిరం ఎట్లా ఉండాలి? అసలు నీ దైవజనుడు ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేదాని కదా. తలపోసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, నా సబ్జెక్ట్ అది కాదు, కానీ నీవు విశ్వాసంలో బలపరచబడటానికి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి? ఇప్పుడు ఉందా లేదా మా మాట? అక్కడే ఉందా? అది ఇప్పుడు అదేనా? మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఏముంది అక్కడ? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను చేయవలనని. ఆమేన్. ఇది మంచిది, మన దేవుడైన ప్రభు దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఏం పట్టుకొని చేయాలి ప్రార్థన? రక్షణ పొందితివా, నిర్లక్ష్యముతో నుంటివా, బ్రతుకిల మారినదా, నివారం తీరినదా. రక్షణ పొందితివా, నిరీక్షణతో నుంటివా, బ్రతుకిల మారినదా, నివారం తీరినదా. రక్షణ పొందితివా, ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు, ఎందాక ఈ శాపపు పరుగు. ఏంటంట? రక్షణ పొందిన సహోదరి, ఎందాక ఈ శాపగ్రస్తమైన బ్రతుకు, ఎందాక ఈ శాపగ్రస్తమైన పరుగు.
కాబట్టి దగ్గర మారు మనసు పొందిన తర్వాత నీ చేతిలో నిచ్చి ఏది కనపడదు తెలుసా? ఉదాహరణకి ఒక మాట చెప్తానండి. కాకి బట్టలు అన్ని ఇక్కడున్న స్టార్స్ని బట్టి వాళ్ళ యొక్క అధికారాన్ని చూసేస్తా ఉంటాయి. వాళ్ళ అధికారాన్ని చూసేస్తాయి. 2 స్టార్స్ ఉన్నాయి అనుకో, పోలీస్ ఆయనకి డ్రెస్ మీద 2 స్టార్స్ ఉన్నాయి అనుకో, ఈ 2 స్టార్స్ దేనికి సూచిస్తాయి చెప్పండి? ఎస్ఐకి సూచిస్తాయి. సిఐకి 3 స్టార్స్ ఉంటాయి, ఏఎస్ఐకి 1 స్టార్ ఉంటుంది. అసలు స్టార్ లేదనుకోండి, లేకపోతే హోమ్ గార్డ్. అతను పెట్టుకునే బెల్ట్ని బట్టి అతను హోమ్ గార్డా లేకపోతే కానిస్టేబుల్ గుర్తించవచ్చు. కాకి బట్టలు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఎస్ఐలు కాదు, ఎస్పీలు కాదు. ప్రజల వారి అధికారము, వారు ఏ స్థాయిలో ఉన్నారో వారు వేసుకున్న డ్రెస్ మీద ఇక్కడ ఇక్కడున్న ఈ పట్టీ మీద ఉంటుంది. అర్థమైందా? ఇవాళ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సేవకుడు కాదు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు కాదు. నువ్వు నిజంగా బైబిల్ పట్టుకున్నా అంటే మారు మనసు పొందుంటే, ఆ రక్షణ పొందుంటే, ఇప్పుడు ఈ రక్షణ పాత్ర నీ చేతిలో ఉండాలి. ఆమేన్. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? రక్షణ పాత్ర నీ చేతిలో పొందటానికి నువ్వేం చేయాలి? ఆనాడు ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు రక్షణ పాత్రను పొందుకున్నారు. ఆమేన్. ఏం పొందుకున్నారు? రక్షణ పాత్రను పొందుకున్నారు. వీళ్ళు రక్షణ పాత్రను పొందుకొని ఏం చేశారంటే ప్రియదేవులారా, చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. వస్తుందా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును అమ్మా దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తనది ఎదుట ఉంచబడిన తన యొక్కకు పిలిచిన వారందరికీ చెందునని దేవుడు వారితో చెప్పెను. అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ తరం వారికి వేరే ఏం చేయాలంట? చూడండి, ఇంకను అనేకమైన మాటలతో వారితో అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించను. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. వీరు ఆమేన్ రక్షణ పొందిన వారు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ విశ్వాసులు ఆ వైట్ దొంగ చూసారా? కిందకు లాగి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మారు మనసు పొందే బాప్తిస్మం తీసుకున్నావు. నువ్వే క్రమానికి వస్తున్నావు? ఒకవేళ నీ ఇంట్లో ప్రార్థన చేస్తావు, నీ ఇంట్లో ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి.
మందిరానికి రావడం వల్ల సహవాసం ఏర్పడింది. ఈ సహవాసంలో చూడండి, ఇదిగో ఒక్కొక్కరిలో ఉన్న ఏంటి సమస్యలు ఏంటి తెలుస్తామంటే అప్పుడు మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాం. మందిరంలోకి రాకుండా నీవు క్రమాలకు రాకుండా వాక్యాన్ని వినకుండా నేను ఏమని ప్రార్థన ఉంటుంది, ఏమని చేయగలుగుతావు ప్రార్థన? కాబట్టి ఏంటారా, వీళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి ఏ రక్షణ పొందడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిన. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ శరశిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై. ఆమేన్. ఏం చేయాలి? బాగా మార్పు పొందిన ఏం చేయాలి? ఏం చేయాలండి చెప్పండి? ఏం చేయాలి? ఏమా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పలే? అరేనా ఏం చేయాలి? మనం ఏం చేయొద్దు, అసలు ఏమీ చేయొద్దు. గుళ్ళోకి వచ్చి కూర్చొని ఏదో అయ్యగారు 5 రోజులు పెట్టాడు కాబట్టి, అంతేనా, పెట్టాడు కాబట్టి మేము వెళ్ళాంలే. మేము దేనికి? హాజరేనా? హాజరు కోసమే మేము వెళ్ళాంలే. అమ్మా వెళ్ళావు కానీ 5 రోజుల కూడికలో దైవజనులు ఏ వాక్యం చెప్పారంటే అదేదో విశ్వాసం అంట, రక్షణ అంట, మరి ఇదేంటో మరి చెప్పాడు. కానీ రాత్రి అయ్యగారు వచ్చాడు, 10 చేశాడు. అసలు నాకు అందుకని సరిగా క్రమాలకు కూడా రాబోతుంది. ఆమె ఆంక్షణ ఆంక్షల ఆంక్షల ఆంక్షణ ఆంక్షణ ఆంక్షలతో పాటు ఆంక్షలు కూడా. ఆంక్షలు ఎందుకు కడతారు అంటే మామూలుగా నేను క్వశ్చన్ చెప్తున్నాను, దేనికి కడతారు? పట్టింది ఏం అదుపులో ఉండడానికి. అవునా? పట్టింది ఏం అదుపులో ఉండడానికి ఆంక్షణ. ఆంక్షణ అవునా? నీ ఆంక్షణతో ఏం కడుతున్నప్పుడు సేవకుడికి కానీ విశ్వాసులకు కానీ ఆంక్షలు కడుతున్నాం, జాగ్రత్త. అది కాదు కావాల్సింది. నీకు నీ కుటుంబం వారికి అందరికి కూడా నువ్వు మేలు కలుగునట్లుగా నువ్వేం పట్టుకోవాలి? ఇప్పుడు బైబిల్, అంతేనా? బైబిల్ ఎప్పుడు పట్టుకున్నాగా? ఇప్పుడు కూడా పట్టుకున్నాం. కానీ రక్షణ పాత్ర ఎక్కడ ఉంది? ప్రార్థన చేయమంటే ఏమంటావు తెలుసా? ఏమంటావు? అమ్మ నీళ్ళు పట్టామంటే నీళ్ళు పడటానికి ఏముంది? పంపు ఉంది, నీళ్ళు వస్తున్నాయి, కానీ పాత్ర లేదే. ఏం లేదు, కొండ లేదు, బకెట్ లేదు, ఏమి లేదు. ఎంత పట్టినా దేంట్లో పట్టినా అది ఎక్కడుంది? ఇప్పుడు పాత్ర ఎక్కడుంది? ఎక్కడుందండి? ఆ కూజ ఎక్కడుంది? మాట్లాడు, ఎక్కడుంది? ఆ కొండ ఎక్కడుంది? ఏంటి ఎక్కడుందండి? ఆ దెబ్బల ఎక్కడుంది? ఆ బకెట్ ఎక్కడుంది? ఎక్కడుందంట? ఎక్కడుంది? ఎక్కడో లోపల ఉన్నాయి. అవి తేవడానికి బద్దకం వేసి నీళ్లు పట్టట్ల కొంతమంది. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు రక్షణ పాత్రను కూడా చేత పుచ్చుకోవటానికి చాలా మందికి ప్రార్థన చేయండి. ఆత్మలో ప్రేరేపింపబడిన ప్రార్థన చేయండి అని నేను చెబుతూ ఉన్నట్టే పాపం వెంటనే ఒక్కొక్కరికి ఆత్మ ప్రేరేపణ వచ్చేస్తేమో అనుకున్నా. ఎవరికి రాదు, ఎవరికి రాదు. అంటే
ఎవరికి రాదు. నేను చూసి ఈ లోపల మొత్తం మీద ఎవరో అనుకుంటారు ఏమనంటే ఎవరు చేయట్లేదు కానీ నేను చేద్దాం, నీ ఆత్మ ప్రేరేపణ కాదని నేను అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. ఎవరు చేయకపోతే నువ్వు చేయటం కాదు అసలు. ఎప్పుడు కూడాను నీలో మంట మండాలి. ఆమె విశ్వాసమైన నీకు ఎప్పుడు కూడా ఏం మండాలి? మంట ఉందా? ఉందా? మండుతుందా? కోపం మండుతుంది, అసూయ మండుతుంది, దేశం మండుతుంది, కుళ్ళు మండుతుంది, కుతంత్రం మండుతుంది. కానీ ప్రతిగా నీలో ఆత్మ మంటతలు లేదు. ఆత్మ మంటట్లా, ఆ మంట నీకు లేదు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు మంటట్లేదంటే నీ రక్షణ పాత్ర ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడో గొయ్యి తోపి ఎక్కడో లోతులో పాతేశావు. ఈ ఒక్క తలంతులుడు ఎక్కడ పాతేశాడు? జాగ్రత్త. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీ బంధువు యోసించుకో ఓ క్రైస్తవా. ఏ గుంపులో నీ బంధువు యోసించుకో ఓ మానవా. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. మందలగా విభజించగా, మందలగా విభజించగా ఏ వైపున నీవు నిలుచుందువో అని యేసు నిన్నడిగిన ఏ మందువు. ఎటువైపున్నా ఏమా? ఓ విశ్వాసులారా ఎక్కడున్నారు? అసలు మీ రక్షణ పాత్ర ఎక్కడుందండి? న్యాయాధిపతి అయిన దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కూర్చి అడిగే ముందు జాగ్రత్త. అరే అడిగేదేనా? అయ్యా 5 రోజులు కోటం జరుగుతుంటే నేను ఇంట్లో నుంచి కదలేదయ్యా అని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు? అమ్మా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అని చెప్తే కాగి నిప్పినట్టే మెడలో ఎటు చూస్తాం ఎటు చూస్తాం ఎటు చూస్తాం ఏంటి పెట్ట అంటాం. అంటే ప్రేరేపణ నీదా ఆత్మదా? ఎవరు ప్రేరేపణ? అమ్మా ఎవరు ప్రేరేపణ? సరే ఎవరో ఒకరు ప్రేరేపించారుగా. ఆత్మ ప్రేరేపణ లేకపోయినా జనకమైన ప్రేరేపించిందిగా. నీకు ఆత్మ ప్రేరేపణ లేకపోయినా అమ్మగారైనా ప్రేరేపించిందిగా. సరే నీకు ఆత్మ ప్రేరేపణ లేకపోయినా మరి ఎవరైనా నిన్ను ప్రేరేపించారుగా. నేను చూస్తానేమంటా. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. ఆత్మ అసలు నిజంగా ఆ రక్షణ పాత్ర నీ దగ్గర ఉంటే ఏంటి ఎప్పుడు కూడా ఆమేన్ హల్లెలూయా. ఎక్కడో యుద్ధం చేస్తున్నారండి. ఎవరు ఎవరు చెప్పండి? ఎవరు ఎవరు చేస్తున్నారు? నాకేం తెలుసా? యెహోషువ ఎక్కడో యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షమున ఏంటి అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు యెహోషువ. ఎక్కడో యుద్ధం చేస్తున్నా యెహోషువ కొరకు లేకపోతే సైన్యము కొరకు లేకపోతే ప్రజలారా చూడండి ఇశ్రాయేలు కొరకు ఏంటి ఇక్కడ మోషే గారు ఏం చేస్తున్నాడంటే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రెడీగా ఉంది చేతిలో రక్షణ పాత్ర, రెడీగా. ఈయన
చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏంటి అక్కడి నుంచి వర్తమానం వస్తుంది, ఏమని? అమాలేకీయులు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలీయులకు జయం వస్తుందని. కాస్త ఈయన చేతులు బురువికి ఏంటి ఇట్లా దించగానే ఇప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఇది గమనించిన ఏంటి ఈయన ప్రక్కన ఉన్న వీళ్ళు ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి సపోర్ట్ అండి. హల్లెలూయా. ఈనాడు విశ్వాసులు ఎవరికి సపోర్ట్గా ఉండాలి? ఎవరికి సపోర్ట్గా ఉండాలి? అమ్మా చెప్పండి, ఎవరికి సపోర్ట్గా ఉండాలి? నీ కాపరికి సపోర్ట్గా ఉండాలా వద్దా? అన్ని విషయాలు అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయాల్లో సపోర్టు ఉండాలా? ఉండాలా? ఉండాలా వద్దా? జాగ్రత్తగా చెప్పండి. తర్వాత ఇంకే విషయం అమ్మా ఉండాలా వద్దా? ఒక విశ్వాసికి అన్ని విధాల సపోర్ట్ అందించాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమి నేర్చుకున్నాం మనం భక్తిలో? ఏమి నేర్చుకుంటున్నాం మనం భక్తిలో? చూడండి ప్రియరా, నిజంగా 3000 మంది మార్చబడ్డారు. ఈ 3000 మంది ప్రియరా ఏం చేశారు తెలుసా? 45వ వచనం లేదా 44వ వచనం ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదియుగాక 44 కదా, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది ఏం చేశారు? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో. హల్లెలూయా అండి. ఆ నామమును గొప్పతనం అండి అది, అవునా కదా? ఆ నామమును కాకుండా ఏ నామం పెట్టుకున్నా నీలో నిజంగా చెబుతున్నా, ఆ నామం కాకుండా ఏ నామం పెట్టుకున్నా నీలో పేసలారితనం ఏర్పడింది. జాగ్రత్త. ఇవాళ ప్రతి విశ్వాసి కూడా ఎట్టున్నారయ్యా అంటే ఎట్టున్నారు అమ్మా? నిన్న ఆంటీ ప్రార్థన చేస్తా ఉంది. నిన్నేనా ఆంటీ నేను ప్రార్థన చేస్తుంది? మొన్న ఆమె చేసిన ప్రార్థన అంతా కూడా మొన్నే నిజమే. ఆమె చేసిన ప్రార్థన అంతా కూడాను అండి ఇచ్చేదానికోసమే ప్రార్థన చేసింది. మీరు గమనించారు అంటే అవునా? ఎక్కువ శాతం ఎక్కువగా ప్రియ సోదరులారా చూడండి, ఈ రక్షణ పాత్రలో ఉన్న బహు విశేషమైన సంగతి నీకు తెలిస్తే ఈ రక్షణ పాత్ర ఎప్పుడు కూడా నీ ఎక్కడ ఉంటుంది? నీ చేతిలోనే ఉంటుంది. బైబిల్ ఉంది కానీ నీ చేతిలో ఏంటి? ఆ పాత్ర మాత్రం లేదు, దాన్ని ఎక్కడో పెట్టేశారు. అందుకని సరైన ప్రార్థన జీవితం లేదు. నేను చేస్తున్నాను నీ గారు, ఏడ చేస్తున్నాను? ఏడా అమ్మా ఏడ చేస్తున్నావు? ఏడ చెప్పు, ఏడ చేస్తున్నావు? ఏడ నీ చేసే ప్రార్థన? ఏడా ఎక్కడ? ఏడ చేస్తున్నావు?
ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, మనం గమనించినట్లయితే వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెక్క ఉన్నారు. అంటే అప్పుడు ప్రతివానికి భయం కలిగిను. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపొస్తలుల ద్వారా జరిగెను. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నిలకడగా ఉన్నారు, అపొస్తలుల ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నారు. ప్రజలారా, అంతేకాకుండా వీళ్ళు ప్రతి దినము కూడా వీళ్ళ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని వారి ఏక మనస్కులై ప్రతి దినము తప్పకుండా దేవాలయంలో తప్పకుండా ఆ మంట వేరండి, ఆ మంట, ఆ తపన వేరు. తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నాము. తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నాము. అప్పుడే ధన్యవాదమేనా? అప్పుడే ధన్యవాదం అంటారు. నెక్స్ట్ బిట్ ఏంటి? కదా, తలపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు. తలపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. హల్లెలూయా. జాగ్రత్త, అన్నీ ఎరిగిన వాడు ఆయన, ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. ఇప్పుడు పిలిచాడు యజమానుడు, వచ్చి ఎవరెవరికి ఏమి ఇచ్చాడో పిలిచాడు. ఇప్పుడు ఆ తీసుకున్న వాళ్ళు వచ్చేసి, బాబు నీకు 5 ఇచ్చానుగా. దేని మీద దృష్టి పెట్టాడు? దేని మీద? 5ని ఎలా సంపాదించాలి, వృద్ధిపరచాలి అనే దాని మీద దృష్టి పెట్టాడు. మనస్సు సంపాదించాలన్న దాని మీదే మనస్సు ఉంది. ఈ 5 ఇచ్చిన వాడి మీద మనస్సు ఉంది. దగ్గర ఈయన వచ్చే సమయానికి 5,000 సంపాదించేశాడు. పిలవగానే, అయ్యా మీరు నాకు 5 ఇచ్చారయ్యా. నిజంగా నేను అనుకుంటాను, ఇంకెంతకంటే నేను ఎక్కువ చేయలేకపోయానయ్యా అని పశ్చాత్తాపడి కూడా ఉండొచ్చు. పనిమంతులు ఎప్పుడు కూడా అట్నే ఉంటారు, పని దొంగలు ఉంటారు కొంతమంది. ఇంకెంత చేయాలి, భలే చెప్పిద్దా మనమ్మ నాగమ్మ. అందుకే నేను అందరికీ అసలు రానని పనికి. చేశాక గంటలో కూడా చేశాక ఇంకా 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 అంటే అంటలేదా మరి అంటలేదు. నిజంగా పని చేసేవాడైతే, నిజంగా పని చేయాలని శ్రద్ధ కలిగిన వాడైతే అంటే ఏం చేస్తారు చెప్పు? చేతులు ముడుచుకొని మెల్లిగా అదేదో దాన్ని ఏం చేతులు అది అంటారు, 2 కాళ్ళు ఇట్ట పెట్టుకొని 2 కాళ్ళు తట్టి నడుస్తూ ఉంటుంది మెల్లిగా. కంగారు కదమ్మా. అదే మొన్న చూసారా? కాదు, మోరు ఉంటుంది చూడు, ఆ టైప్లోని. ఒకవేళ ఇది ఏదైనా తినాలనుకో మామూలుగా మెల్లిగా వెళ్తూ ఉంటుంది. ఉందేది కాదు, దాని పేరు నేను చెప్తా. వెళ్ళింది
కాదమ్మా, రాకాష్ బల్లి గారు అదేనే డైనోసారా ఇది అంటారు. దాని కాళ్ళు పైకి ఎట్లుంటాయి, ఎదరే ఈ రెండు కాళ్ళు ఎట్లుంటాయి, ఫస్ట్ ఇట్టా అంటా ఉంటుంది ఏంటి. కానీ దీనికి ఏమైనా ఆహారం కనపడింది అనుకో, అప్పుడు నడిచింది టక నడిచింది. పని చేయమంటే మాత్రం అంతే. ప్రార్థన చేయమన్నా మిగతా రెండు కాళ్ళు ఉపయోగపడవు, రెండు చేతులు రెండు కాళ్ళు ఉపయోగపడతాయి. ఒక్కోసారి రెండు కాళ్ళు కూడా ఉపయోగపడవు, బాగా తాగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా మీరు వచ్చేసరికి ఇదేనయ్యా, బలా నమ్మకమైన మంచి కాసులేదు, ఈ కొంచెం నమ్మకం ఉన్నాం, ఈ కొంచెం వ్యవధిలో నమ్మకం ఉన్నాం. నువ్వెంత సంపాదించవని కాదు, కానీ దీనికోసం ఎంత ప్రయాసపడ్డావో, ఎంత ఆలోచన చేశావో నాకు తెలుసు. హల్లెలూయా. అందుకనే నేను అనేకమైన వాటి మీదకి నేను నియమిస్తున్నా. హల్లెలూయా. అలా రెండు వాడు కూడా ఈ ఒకటి తీసుకున్నాడు చూసా, పరిచేతకంటే దద్దమ్మ, వీళ్ళకే పౌరుషం ఎక్కువ, మనమ్మ. అందుకని వీళ్ళు ఎక్కువ ఏమన్నారు తెలుసా, చేయాలి మేము. నువ్వేం చేసావో రైతుకి తెలుసు, పని తీసుకెళ్ళిన మేస్త్రికి తెలుసు, నీతో పాటు పని చేసిన వాళ్ళకి కూడా తెలుసు. మరి డబ్బాయింపు, ఈడు కూడా అట్లే డబ్బా ఎత్తున్నాడు. ఇవాళ నిజంగా బైబిల్ చేతులు మేము ప్రార్థన పాడలేదు అంటే, అది ప్రార్థనకు వచ్చావు, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయమంటే ఎందుకు చెప్పి నీకు రావట్లా, ఆత్మ యూరోపలో వచ్చాయి గుచ్చిన చేయట్లా. అవునా కదా? గుచ్చినా ఎప్పుడు రావాలి అంటే ఆత్మ అనేది నీ దగ్గర లేదు, ఎక్కడో ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ దిగి 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 దగ్గరికి వచ్చేసరికి ఆ టైం ఏంటి, అప్పుడు ఎత్తుతాం అనుకున్నాడు ఎత్తారు. అబ్బా నేను అనుకున్నాను ఇక చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు ఆమె ఎత్తు. అమ్మ 5 నిమిషాలు టైం అయింది, 5 నిమిషాలకి ఆత్మ రాలేదా? 10 నిమిషాలు అయింది, రాలేదు ఆత్మ. ఎట్టొస్తుంది? ఎట్టొస్తుంది? నిర్లక్ష్యం ఉన్న నీకు ఎట్టొస్తుంది ఆత్మ? భాగ్యానుసారంగా జీవించడం నీకు ఎట్టొస్తుంది ఆత్మ? నువ్వు పాపంలో, లోకంలో, శాపగ్రస్తుల జీవితం అంటే నిజమే ఎట్టొస్తుంది. అందుకే నువ్వు చేయలేకపోతున్నావు. లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా మంట మండాలి. ఆమేన్. అమ్మ వాళ్ళదేమి తింటూ కానీ వాళ్ళదేమి అసలు పొయ్యి ఎప్పుడు ఆడదమ్మా. పని చేస్తున్నారు, తింటున్నారు, పొయ్యిలో పెడుతూనే ఉన్నారు, పొలంలో ఉడుకుతూనే ఉంది, తింటూనే ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసంగా నీ జీవితం కూడా ఎప్పుడు మండుతున్న పొయ్యిలాగా ఉండాలండి. అంతేగాని నొప్పులు లేవా, లేవు నొప్పులు లేవు అంటే అట్ట ఎప్పుడు మండాలి. మండే క్రైస్తవుడిగా ఉన్నప్పుడే ఛాలెంజ్ భక్తి చేయగలుగుతాం. ఆమేన్. మండుతున్నారు, అందుకని ఛాలెంజ్గా అన్నారండి. నీ మాట మేము వినాం, మా దేవుని మాట అంటాం, నువ్వు చెప్పినట్టు చెయ్యం, మా దేవుడు చెప్పినట్టు చేస్తాం. హల్లెలూయా. మంట లేకపోతే దేవుడికి అసలు కూడా నిద్ర మొహం చెప్ప. ఆ పొయ్యి మీద బియ్యం పెట్టింది కానీ దాని కింద మంట ఎప్పుడు ఎన్నిసార్లు ఎట్టాడు దాన్ని అనవసరంగా చేసుకున్నామని అంటారు. మంట లేకపోతే నాని పోడవా, మా పంపగా తగలబడింది మమ్మల్ని పాడు చేయటానికి అనేవాళ్ళు లేరా? కొద్దిగా ఎక్కువ వండారు, సరే కొద్దిగా కడుపు ఉబ్బరం చేస్తేమలా దానికి కూడా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంట జాగ్రత్త. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈడు నిర్లక్ష్యంగా ఉన్నవాడు వచ్చి అంటాడు, ఎరా బాబు ఏదిరా నీ కోచు, నువ్వు మంచోడు బాబు,
నువ్వు కఠినాత్ముడు. నువ్వు అసలు పంటను చోట, చల్లని చోట పంటను కూర్చుకునేవాడు, ఎత్తన చోట పంటను పోయేవాడు. నువ్వు చాలా కఠినాత్మ. నాన్న నేను కఠినాత్మ నీకు తెలుసుగా. తెలిసినప్పుడు ఏం చేయాలి? నేను ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? సాగుకారుల కన్నా ఇవ్వాలి. నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేవాడిని. నువ్వేం చేశావు? మరి పైపెచ్చు నేను నన్ను మంచోడిని కాదని నీకు ఇచ్చిన తలంతను ఏం చేసావు? నీ ప్రార్థన జీవితం ఏం చేశావు? నీ రక్షణ పాత్ర ఏం చేశావు? నువ్వు కొనుక్కున్న వస్తువులు పైన పెట్టుకో, రక్షణ మాత్రం ఉపయోగించు. హల్లెలూయా. రక్షణ పాత్రను ఉపయోగించు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు తెలుసా? నేనేం చెల్లించాలంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ఏం చేస్తానంట ఎప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అంటే నేను నిర్లక్ష్యం గోలు అంటే చేయమంటే ఆ నాలుగులు కూడా సడలించట్లా. ఒక్కోసారి ఒక మాట అనబోయి ఇంకో మాట అంటారు. అసలు ఆ ప్రార్థన అంటే ఆ మనస్సు ఆ చెయ్యాలనే తపన నీకుంటే స్పష్టంగా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ మాత్రం బాగానే వస్తాయి. చూడండి ప్రియ సోదరి సోదరులు, ఎరా నేను కఠినాత్ముడే కదా. అవును నువ్వు కఠినాత్ముడే, అందుకని లోతుగా గొయ్యి తీసి గోతులు పెట్టాను. అరే నేను మంచోడు కాదుగా, నా సంగతి నీకు తెలుసుగా. అసమరపులు ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి సామకారులకు ఇవ్వాలిగా. అక్కడ ఇవ్వాలి. ఇచ్చినట్టు దాన్ని వడ్డీ సహా వసూలు చేసుకున్నాడుగా. కాబట్టి నువ్వు చెయ్యి నీ పని కోసం ఇట్రాండి సోమవారం చెప్పదాసు అని వీడు కాలు చేతులు కట్టేసి అక్కడే జాగ్రత్త జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకో. ఎప్పుడు కూడా ఏం కనపడాలి తెలుసా? ఏ పాత్ర కనపడాలి? కొంతమంది ఈ ఇంట్లో అన్నం వేసుకొని, వాళ్ళ ఇంట్లోనే అన్నం వేసుకొని ఇదే అది ఒక ప్లేట్ అన్ని చేతికి ఇదే పట్టుకొని ఎట్ట 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 ఎవరు పక్కింటికి ఇంతే ఇదే పల్లెం అనుకోండి, ఇట్ట పట్టుకొని తినుకుంటానే రోడ్డు మీద దెయ్యాలు తిండి రోడ్డు మీద పల్లెం పట్టుకొని ఈ ఇంట్లో నుంచి ఆ ఇంటికి వెళ్తానికి ఇట్ట పట్టుకొని మా ఏమన్నా చేసావా ఏ కొద్దిగా ఆ ఇంట్లో కొద్దిగా ఇది సావదుగమ్మా ఉంది అదే నక్క మళ్ళీ తినుకుంటా దాని దగ్గరికి నీళ్ళు వస్తా మళ్ళీ తినుకుంటా అండి ఏమన్నది అయిపోయింది. పొద్దున నాకు తెలిసే తల్లి అనుకోండి అంటానే అనుకున్నా. అసలు ఇప్పుడు రమ్మన్నాడు వండుకొని తింటానికి అంత బద్దకం నీకు. అమ్మా అమ్మో అబ్బా నువ్వు చూడట్లా అయితే నువ్వు చూడట్లా ఏమా నువ్వు చూడట్లేదు అయితే ఇప్పుడు ఎవరున్నారా? అన్నా ఉన్నారా లేదా? ఏమా ఏమా ఉన్నారా లేరా? జానకమ్మ గారు ఉన్నారా లేరా? అదిగో నిజంగానే అబద్ధం కాదు. ఏంటి లేరంటారేంటి? నన్ను అడిగి నేను చెప్తా. 4 ఏళ్ళకి తిరిగే ఉండండి నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి ఇప్పుడు అండి? వీడంతా ఈ పాత్ర తీసుకుని లోపల పెట్టాడు. రే వీడు కాలు చేతులు కట్టేసి ముందు తొయ్యండి. ఎందుకని? వీడు చేయవలసిన పని చేయలే. నువ్వు కూడా అంతే. ఇప్పుడు నీ చేతులు ఏ పాత్ర ఉండాలి అమ్మా? కీర్తనాకారుడైన దావీదు గారి చేతులు ఏ పాత్ర ఉంది? విశ్వాసి ఆశీర్వదింపబడటానికి. లేదంటే అరణ్యంలో గొర్రెలు కాసుకునేవాడు, అడవిలో గొర్రెలు కాసుకునేవాడు. నిత్యము రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, ఏ పాత్ర? గోపాత్ర కాదు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆమేన్ హల్లెలూయా నిత్యము ఆ అడవిలో ఘోర మృగాల మధ్యన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు ఎలుగెత్తి. హల్లెలూయా. అందుకనే
గొర్రెలు కాసుకునే రాజు, గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు అన్నాడు, యెషయా కుమారులో ఒకరిని అభిషేకించయ్యా, యెషయా కుమారులో ఒకరిని అభిషేకించు. బాధ్యులు ఉన్నారు, మంచి వస్తాదులు దావీదు గారు తప్ప. యుద్ధశూరులో ఒకరి తర్వాత ఒకరి దేవుని ఆత్మ రాలా అంటున్నాడు. అయ్యా ఇంకా ఉన్నారా లేకపోతే ఇంకా అంటే ఉన్నాడండి ఇంకొకడు. ఎక్కడున్నాడు గొర్రెలు కాస్తున్నాడు అడవిలో. ముందు ఆయన వెళ్ళిపోయాయా, మండుతుంది ఎక్కడ ఆయనకి. ముందు ఆయన పిలిపి ఆయన వస్తుంటేనే ఎంతో చెప్తున్నాడు, అదిగో నేను ఏర్పరచుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఏర్పాటులో ఉన్నాడు అని అంటే, దేవుడిచ్చిన రక్షణను అడవిలో కూడా పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాస్తూ కూడాను ఏం చేస్తున్నాడు అని అంటే, ఏంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. గొర్రెలు కాసుకునే వాడిని మహారాజును చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయక దేవుడు మనం అడక్క ఏమడగాలి అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మో నీ ఉపవాస ప్రార్థనలన్నీ దేనికోసం? ఇల్లు కట్టుకుంటాం కోసం. నీ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే అని చెప్పి దేనికి? ఉపవాస ప్రార్థనలు దేనికి? గుండె ఆపరేషన్ కోసం, కిడ్నీ ఆపరేషన్ కోసం. దేనికి ఉపవాస ప్రార్థన? దేనికి? నీ పిల్లల చదువుల కోసం. రండి అంతేనా? వీటి కోసమే. ప్రభు అన్నాడు, ఇవన్నీ కూడా నేను చేస్తాను, మీరు దీని గురించి ఆలోచించవద్దు. దేనికి చేయాలో తెలుసా? ప్రభా నీ పని నేను సిద్ధంగా చేయలేకపోతాను. నువ్వు ఇచ్చిన రక్షణ పాత్ర నేను గాంభీర్యంగా చేతితో పట్టుకోలేకపోతున్నాను. సిగ్గుతో ఈ రక్షణ పాత్ర పక్కన పెట్టి ప్రార్థన కూడా చేయట్లేదు. ప్రభా ఇది పట్టుకొని ప్రార్థించి అవన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. ఏం చేయాలి? ఇది నా మాట కాదండి, యేసు ప్రభువే చెప్పాడా? ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు? జాగ్రత్త ఏమన్నాడు? ఏమన్నా అనుకున్నావుగా? ఏమన్నాడు? ఈ భూమి మీద నీకు అక్కరగా ఉన్నవేవో నీ పరలోకపు తండ్రికి తెలుసు, వాటిని గురించి చింతించు. చింతించిన ఒకడు పొట్టుబడి తన ఎత్తుని మొన్న పెంచుకోలేడు. కూస్తు చేసి వస్తుంది అంటే నల్ల జాతి కలిగిన వారు తన శర్మలకున్న రంగును మార్చుకోలేడు. లేకపోతే చెడుతప్పుడు తన మచ్చను కూడా మార్చుకోలేడు. నీ చెంత యావత్తు కూడా నా మీద. మీకు ఏం కావాలో నాకు తెలుసు. ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని ప్రాణముల గురించి దేహముల గురించి కాదు. కానీ మొట్టమొదటిగా మీరేం చేయాలి తెలుసా? నా నీతిని, నా రాజ్యాన్ని వెనకండి. ఏంటి ఆయన నీతి? ఏంటి ఆయన రాజ్యంలో ప్రజల్లో ఉన్న ప్రత్యేకత? దానికోసం అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించదు. నువ్వు అడగవసరా? నా పిల్లలు బాగా చదువుకోలే అప్పుడు చొప్పులు ₹1,00,000 అంట, ₹1,50,000 ₹1,00,000 అంట. ఎంత పిల్లడికి స్కూల్ ఫీజు, ఎంత పిల్లడికి అది కట్టలేక బరవాస్కి వెళ్ళారు. బడా ఇద్దండి, నేను చెప్పేది అది. కట్టలేక మళ్ళీ ఎక్కడ తెచ్చారు? కాదు, మళ్ళీ ప్రైవేట్ స్కూల్ అది ₹30,000 దగ్గర తీసుకొచ్చారు. బడాయిగా ఆయన ఎవడో జాయిన్ చేశారు, వాడి దగ్గర ఉండే జాయిన్ చేసుకున్నాడు, అది చదివించుకుంటున్నాడు. నీ దగ్గర లేవుగా, శుభ్రంగా గవర్నమెంట్ స్కూల్ ఉంది, లేకపోతే ఇంకా తక్కువ ఫీజుల స్కూల్ ఉంది. నీ ఇంట్లో నీ పిల్లవాడికి మంచి స్టాండర్డ్ అయింది. హల్లెలూయా. చెప్పు, చదువు మీద ధ్యాస పెట్టమని చెప్పు. ₹1,00,000 కట్టి నువ్వు చదివించలేక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఏమొచ్చింది? ఇప్పుడు ఏముండదు. వీడి దగ్గర టాలెంట్ లేకపోతే ఎక్కడ జాయిన్ చేసినా ఇట్టి దెబ్బలు ఉన్నట్టే. దేవుడికి మహిమ కలుగును కాక. నీ స్తోమత కొద్ది మీరు చదివించు, మంచిది. వాడికి ఉన్న టాలెంట్ బట్టి
స్తోమత లేనప్పుడు కూడా మనం సరే ఇవన్నీ దేవుడే చేస్తాడు అంతే, కానీ నువ్వేం చేయాలి? మార్మల్స్ పొందావు విశ్వాసి ఒకటే, ప్రభా నేను ఎప్పుడైనా సరే నీ నీతి నెరవేర్చాలని ప్రార్థన చేయి, నీ చిత్తం నేను చెయ్యాలి. ఇదే నీ ప్రార్థన. సరిగ్గా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అందుకని నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, నా భక్తిలో సంపూర్ణత లేదు. నన్ను క్షమించు, సరైన ప్రార్థన జీవితం నాకు తెచ్చి. హల్లెలూయా. నేను విశ్వాసం ఎదగాలి. నిజంగా నేను నీ సన్నిధిని విసర్జించకూడదు, నీ సన్నిధిని విసర్జించకూడదు. నేను ఇక్కడ గొప్పగా ఎవరి గురించి చెప్పట్లేదు, కానీ ఉన్న విషయాన్ని చెప్పడంలో తప్పులేదు. తప్పుందా? దానికున్నా ఉన్న విషయాన్ని చెప్పడంలో తప్పుందా? ఎవరిని కూడా గొప్ప చేయడం కోసం కాదు ఇది. అలాగని ఒకవేళ చెప్పిన తర్వాత మీరు అనుకోమాకండి. హల్లెలూయా. నేను ఇందాక పాట పాడుతున్నప్పుడు నేను పాట పాడే సమయంలో సుజాతం గారు వచ్చారు, తర్వాత ఆగ్నేస్ వచ్చారు. సుజాతం గారు ప్రార్థనకు వస్తారు, కానీ చర్చిలో పరిచర్య ఎప్పుడు కూడా చేయలేదు. అమ్మ చేశారు, చేయలేదు రావటం. కానీ ఈ ఈ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నిజంగా వచ్చేసరికి మొన్న ఒకసారి కూడా, ఆ రోజు కూడా అంతే, నేను పాటలు పాడుతున్నాను. ఆ రోజున లక్ష్మి కూడా వచ్చింది. ఆ రోజున ఏం చేశారు లక్ష్మి? ఇవ్వడం కూడా అంతే. అంటే నిజంగా చూడండి, ఇప్పుడు రెగ్యులరా బాధ్యత. ఇంట్లో కూర్చుని వచ్చిద్దా ఏముందిలే ప్రార్థన సరిగ్గా తర్వాత అవుదాం అనుకుంటూ వచ్చిద్దా? నిజంగా దేవుని సన్నిధికి రావడం వలన దేవుని సన్నిధిలో నేనేం చెయ్యాలి అనే బాధ్యతను దేవుడు నీకు గుర్తు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆగ్నేస్ అర్థమైందా? కన్నం గారు చిన్ని అర్థమైందా? దేవుని సన్నిధికి రావడం వల్ల దేవుడు ఏం గుర్తు చేస్తాడు? ఇది నా బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుళ్ళారా, దేవుని సన్నిధికి రాకపోతే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అంటే దేవుని సన్నిధికి రావట్లేదు అని అంటే నీ రక్షణ పాత్ర ఎక్కడుంది? నిజంగా ప్రియ దేవుళ్ళారా, నాకు చాలా సంతోషం. ఒక బాధ్యత. సంఘంలో మందిరంలో ఎప్పుడు కూడా విశ్వాసమైన నీవు అంటే రక్షణ పాత్ర ఎక్కడో ఉండకూడదు, నీ చేతిలోనే ఉండాలి. అప్పుడు నీకు ప్రార్థన చేయాలన్న బాధ్యత, అంటే పరిచర్య చేయాలన్న బాధ్యత, ఇంకా దేవుని యొక్క చిత్తంలో నువ్వు చక్కగా నడవాలనే బాధ్యత కూడా నీకు ఎప్పుడు ఉంటుంది. నేను 34 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఆ రక్షణ పాత్ర చేతికిచ్చాడు, రక్షణ కర్ర చేతికిచ్చాడు. అప్పుడు పట్టుకున్నాను, బాధ్యతతోనే దేవుడు పనిచేస్తున్నాను. హల్లెలూయా. బాధ్యత. అప్పుడు దాదాపుగా అమ్మగారు కూడాను మారు మనసు పొంది దాదాపుగా 27 సంవత్సరాలు ఏమవుతుంది, అంతేనా అమ్మా? అంతేనా? 27 అంతే, దాదాపుగా 26, 27 సంవత్సరాలు. అంటే పిల్లలు పుట్టిన తర్వాతే అమ్మగారు మారు మనసు పొందింది. పిల్లలు పుట్టిన తర్వాతనా అమ్మగారు? జెస్సీ అంటే ఇప్పుడు జెస్సీకి 8 సంవత్సరాలు, అమ్మగారు కూడా దాదాపు 30 సంవత్సరాలు అనుకోండి, అంతే, 28-30 సంవత్సరాలు. ఆ రోజున దేవుడు తనకిచ్చిన రక్షణ ఆ పాత్రను చేతపుచ్చుకొని నాతో కలిసి అర్ధరాత్రి పూట కూడా ప్రయాణం చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. అర్ధరాత్రి పూట వయసులోనే ఉంది. అర్ధరాత్రి పూట సైకిల్
ఎక్కడ? విజయవాడ నుండి వెలగలేదు. కన్నం గారి ఇంట్లో గోపాలరావు గారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన, అమ్మాయి వాళ్ళ కూతురు రజనీ కోసం ప్రార్థన చేయండి. రజనీకి పిల్లలు ఉన్నారు కదా, ఒక అమ్మాయి పుట్టింది కదా, ఇప్పుడు ఉన్నారు కదా ఒక అమ్మాయి కదా, అప్పుడు పొట్ల పిల్లల కోసం ప్రార్థన చేయడం కోసం సైకిల్ మీద వచ్చింది అమ్మగారి. సైకిల్ మీద వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి తెల్లారి పొద్దున్న ఇళ్ళలో పిల్లలు కూడా తీసుకోరు. ఆ టైంలో అమ్మ అనేది, రే నీకు అసలు ఎన్నిసార్లు చెప్పిన అసలు బుద్ధి లేదు, ఆ జుత్తు ఎర్రగా ఉంది. ఎట్లందంట? ఎర్రగుంటే ఏంటి, నల్లగుంటే ఏంటి? వయసులో ఉంది, దాన్ని తీసుకొని ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, అసలు అది మంచి ఏరియా కాదు. అవును కదా. ఆ దినాల్లో ఏం జరిగేది ఆ ఏరియాలో? పాముల కలవక నుండి దాదాపుగా జక్కంపూడి ఆ ఏరియాలో వెళ్ళి వయస్సులో ఉన్న ఆడవాళ్ళని పట్టుకొని ఆగం చేసి సంపి ఆ తూముల కింద షట్లలో పడేసేవాడు. అలాంటి టైంలోనండి ఆ రోజున దేవుడు ఆమెకి ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకున్న ఒకసారి మాత్రం, నేను గతంలో కూడా చెప్పినట్టున్నా, ఎక్కడో నేను ప్రార్థనకి వెళ్ళాలి. మా అమ్మ అందో, రే నీకు జ్వరం వచ్చింది ఇప్పుడు వస్తానంట ఇట్రా. అప్పుడు కొద్దిగా అమ్మగారికి కూడా ఊపు వచ్చింది. నిజంగా చెప్తున్నానండి, ఎల్లొద్దులని నన్ను ఇట్లా పట్టుకుంది. ఒక్కడి పీకే అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఇప్పటి వరకు నాతో కలిసి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మా జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, కానీ రక్షణ పాత్రనే విడిచిపెట్టకూడదు. ప్రదేవులారా అంతవరకు సహించిన వాడే రక్షణ. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ పాత్ర దేవుడు నీకు ఎప్పుడు ఇచ్చావు, ఎప్పుడు చేతపుచ్చుకున్నావు నాకు తెలియదు. ఒకవేళ ఇప్పటి వరకు ఆ రక్షణ పాత్రను ఎక్కడైనా తోసేస్తాను. కానీ నేను చెప్తున్నానండి, ఆ దినాల్లో పరిచర్య క్రొత్తలో ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకున్న విశ్వాసులు కూడా నాతో కలిసి ఎంతో ప్రార్థన చేశారు, ప్రయాణం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉన్నారు జారవిడిచారు. దయచేసి పట్టుకోండి. ఒక బాధ్యత కలిగిన విశ్వాసంగా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నువ్వేం చేయాలో వాక్యం చెప్తుంది. ఆ విధమైన మార్గంలో నడువు. దేవుడు నీ ప్రతి అవసరంలో కూడా ఖచ్చితంగా సంఘమునకు దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన వాగ్దానం. హల్లెలూయా. దేవుడు వాగ్దానములను నెరవేర్చేవాడు కాబట్టి వాగ్దానం నెరవేర్చి దేవుని వైపు మనం చూస్తూ దేవుడు మనకి ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మనము అనేకుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడి వైపు చూద్దాం. దేవుడికి మాటలు మనకు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసి ఈ రోజున ప్రతిరోజు 7 గంటలకు ప్రార్థన ప్రారంభిస్తున్నాం. ఈ రోజున 6:30 గంటలకే ప్రార్థన ప్రారంభించబడింది. ఒక విషయం ఏంటంటే, ఏదో ఒక సార్ చేసుకుందాం వెళ్ళి సాయంత్రం ఉన్న దాంట్లోనే మనం అంతేకుండా ఎంతైనా తినడానికి కావాల్సిన వంట వండుకుంటాం. అది ప్రార్థన అయిపోగానే మీరు ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ రండి టక 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 టకమని ఏమిలా కొంచెం తిని తృప్తి పొందినట్లుగా మన చేతులతో పనిచేస్తాం. అమ్మా అదే చెప్పలే
పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా యందు అందిన ఆహారము నేడు మీరు మాకు దయచేయండి. మా అపరాధం చేయవారిని క్షమించడం, మా అపరాధమును క్షమించండి, దుష్టుడు తప్పించు. అందులో రాజ్యం, శక్తి, మహిమ. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు సదా మనందరూ తోడుగున్న రక్షుడని యేసు ప్రదించును గాక. ఆమేన్. రక్తవేద్యం రక్తవేద్యం శిలువను సంపూర్ణించుకోండి. ప్రభునామ స్తోత్రం. మీ అందరికి వందనాలండి. మరి ఆఫ్ చేశారు.